మనతో పాటు మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు అండ్ అధికార ప్రతినిధి. మధుసూదన్ రెడ్డి గారు, రాష్ట్రంలో ఎన్నో ప్రగతి ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి, అయినా కానీ వైఎస్ఆర్సీపీ రాజకీయాలు కొనసాగిస్తుంది. వెన్నుపోటుకు 2 సంవత్సరాలు అనేటటువంటి నినాదం కానీ స్లోగన్ కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు జీర్ణించుకునే పరిస్థితిలో లేరు. ఎట్లా స్పందిస్తారు దీన్ని? సార్, చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ సార్ సుశీల్ గారు, మీకు ప్రైమ్ నైన్ ప్రేక్షకులకి, ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలు మసాన్రావు గారికి, అదేవిధంగా సుధాకర్ గారికి శుభ సాయంత్రం. సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలనని, చంద్రబాబు నాయుడు గారి పనితీరుని ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సుస్పష్టంగా టేస్ట్ చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు 3 సార్లు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడా ఆయన ఇచ్చినటువంటి హామీలు ఏ విధంగా నెరవేర్చారు, అసలు హామీలు అనేటువంటిది ఆయనకి అసలుకి ఒక లెక్కలేనటువంటి ఒక విధానం ఇది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాతనే హామీలు ఇస్తే హామీలు నెరవేర్చాలా అన్నటువంటి ఒక దృక్పథం మన రాష్ట్రంలో వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత, అంటే నేను ఇచ్చిన హామీని నిలబెట్టాలన్నటువంటి దృక్కోణం వచ్చింది. ఈ దృక్కోణాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తూచా తప్పకుండా చేసినటువంటి హామీలని 99% వరకు నెరవేర్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాలనని 2019 నుంచి 2024 వరకు ప్రజలు స్పష్టంగా గమనించారు. మధుసూదన్ రెడ్డి గారు, మీరు చెప్తున్నటువంటి మాటలు కానీ, గతంలో ప్రభుత్వం చేసినటువంటి ప్రచారాన్ని కానీ ప్రజలు నమ్మలేదు. దానికి ఫలితంగానే ఈరోజు నో సార్, ప్రజలు నమ్మలేదు సార్. నమ్మలేదని మీరు చెప్పడానికి లేదు. ఎందుకంటే నేను ఇప్పుడు 151 నుండి 5 తీసేసి 2024 ఎలక్షన్లకి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి పాలనను మాత్రమే తీసుకున్నారనేటువంటిది నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు సార్. ఎందుకంటే ఇప్పుడు టైం కూడా కాదు. దానికి ఫామ్ 17, ఫామ్ 20, ఫామ్ 17C, ఫామ్ 20 అనేటువంటివి 2 ఉన్నాయి సార్. ఆ 2 మీకు పరకాల ప్రభాకర్ రావు గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇవన్నీ కూడా మెయిన్ కారణాలు. ఇప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి కాలం చెల్లిన వాస్తవాలతోని ఎయిర్ టైం వృధా చేయక సార్, ఇప్పుడు మనం చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాల గురించి మాట్లాడదాం సార్. చంద్రబాబు నాయుడు 2 సంవత్సరాల గురించి మాట్లాడితే, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మెయిన్ హామీలు సూపర్ 6 పథకాలు. ఇది ఎంత ప్రతిష్టాత్మకంగా ఆయన ఈ 6 పథకాలను డిజైన్ చేశాడంటే అంత ప్రతిష్టాత్మకంగా డిజైన్ చేశాడు. ఆయన చెప్పినటువంటి ఫస్ట్ పథకం ఇది నాకు చాలా ప్రెస్టేజియస్ పథకం. దీన్ని ఖచ్చితంగా నెరవేర్చాలా అన్నటువంటి ఒక పథకం ఉంది, ఆడబిడ్డ నిధి అనేటువంటి నిధి. ఇది నెలకి 1500 రూపాయలు ప్రతి మహిళకి ఇవ్వాల్సినటువంటి పథకం ఇది. ఈ పథకాన్ని ఈరోజు 3 బడ్జెట్లు అయిపోయింది. ఫస్ట్ బడ్జెట్, సెకండ్ బడ్జెట్, థర్డ్ బడ్జెట్, 3 బడ్జెట్లు అయిపోయినాయి. 3 బడ్జెట్లో ఆడబిడ్డ నిధికి అనేటువంటిది ₹1 కూడా పెట్టినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉంది. ఇప్పుడు అదేమో పథకం గురించి అడిగితే వాళ్ళ మినిస్టర్, సీనియర్ మినిస్టరే, చాలా పెద్ద మినిస్టరే ఈ రాష్ట్రాన్ని అమ్మాలి ఆ పథకాన్ని అని చెప్పని అచ్చెన్నాయుడు గారు చెప్తాడు. అచ్చెన్నాయుడు గారు స్పష్టంగా చెప్తున్నాడు, ఈ పథకాన్ని అమలు చేయాలంటే దీన్ని అమ్మాలా అని చెప్పి నమ్ముతున్నాడు. ఆ తర్వాత ఫీజు రీయింబర్స్మెంట్ సార్. ఫీజు రీయింబర్స్మెంట్ కన్నా ముందు మనం ఇప్పుడు చెప్పాల్సింది ఆరోగ్యశ్రీ అనేది అటకెక్కింది. కనీసం ఆరోగ్యశ్రీ ఒక్క హాస్పిటల్లో కూడా జరిగేటువంటి పరిస్థితులు లేదు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీని పెడుతూ 25 లక్షల వరకు మీరు ఏ రాష్ట్రానికైనా పోయి తీసుకోండి, పక్క రాష్ట్రాలకు కూడా పోయి మీరు వైద్యం చేసుకోండి, కార్పొరేట్ వైద్యం చేసుకోండి, 25 లక్షల వరకు మీరు తీసుకోండి అన్నటువంటి ఆరోగ్యశ్రీ ఈరోజు నిర్వీర్యం చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్స్ నిర్వీర్యం చేశారు. ఆ తర్వాత సార్, ఇప్పుడు చెప్పాలంటే నిరుద్యోగ వృత్తి సార్, చాలా ప్రెస్టీజియస్ అయినటువంటి ఒక పథకం ఇది. నిరుద్యోగ వృత్తి వచ్చిన 100 రోజుల్లోనే చంద్రబాబు నాయుడు గారి కొడుకు ఈ యువగళం అనేటువంటి పాదయాత్రలో లోకేష్ బాబు 100 రోజుల్లో, మేము ప్రభుత్వం చేపట్టినటువంటి 100 రోజుల్లోనే 20 లక్షల మంది ఉన్నారు ఇక్కడ నిరుద్యోగులు. 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి ట్రై చేస్తాం. ఒకవేళ ఉద్యోగాలు రానటువంటి యువతకి 3000 రూపాయలు ఒక నెలకి ఇస్తానని చెప్పినటువంటి ఒక పథకాన్ని ఆయన సాక్షాత్తు వాళ్ళ కొడుకే చెప్పాడు. వేరే ఎవరు చెప్పుంటే కూడా పర్లేదు, కొడుకే చెప్పాడు 100 రోజులు ఇస్తామన్నాడు. మరి ఇప్పుడు 100 రోజులు కాలేదా? 2 సంవత్సరాలు పూర్తి అయిపోయింది, 12 తేదీకి 2 సంవత్సరాలు అవుతుంది. 100 రోజులు అయిద్దా లేదా అనేది చూడాలి ఫస్ట్. ఆ తర్వాత ఆ తర్వాత వస్తే అన్నదాత సుఖీభావలో అన్యాయాలు, అన్నదాత సుఖీభావలో ఘోరంగా దాన్ని చేశారు. ఇచ్చినటువంటి 20,000 అంటే 20,000 కేంద్రానికి సంబంధం లేకుండా 20,000 ఇస్తానని చెప్పి కేంద్రంతో సంబంధంతో 20,000 ఇస్తానంటున్నారు. అదే పెన్షన్స్ 5,75,000 పెన్షన్స్ ని తొలగించేశారు. జగన్మోహన్ రెడ్డి ఇస్తారని పెన్షన్స్ ని 5,75,000 పెన్షన్స్ ని తొలగించేశారు. నిజంగా వికలాంగులు ఎంత విధంగా రోడ్డులో ఏడుస్తున్నారంటే అంత ఘోరంగా ఏడుస్తున్నారు. సరే, అది తొలగించేది పక్కన పెడితే ఈ 2 సంవత్సరాల్లో ఒక్క పెన్షన్ కూడా కొత్త పెన్షన్ ఇవ్వనటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి. అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఒక్క వికలాంగుడు కూడా రాలేదా? ఒక్క వితంతువు కూడా రాలేదా?
ఒక్క వయసు 60 సంవత్సరాలు నిండిన వాడు ఒక్కడు కూడా వయోవృద్ధుడు రాలేదా? అంటే మీరందరూ కూడా చూడాలి 2 సంవత్సరాలు ఈ పెన్షన్స్ ఏ విధంగా తయారైపోయావు. శ్రీశక్తి పథకంలో అది కూడా 16-17 రకాల బస్సులు ఉంటే 5 రకాల బస్సులు అన్నారు. ఈ 5 రకాల బస్సులు కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఆర్టీసీని ఉన్న బస్సులన్నింటినీ కూడా నిర్వీర్యం చేస్తూ ఇప్పుడు ఎలక్ట్రికల్ బస్సుల్ని 1500 ఎలక్ట్రికల్ బస్సులు. మధుసూదన్ రెడ్డి గారు ఒకసారి సుధాకర్ రెడ్డి గారు వర్షం. సుధాకర్ రెడ్డి గారు ఏంటి 2 సంవత్సరాల కూటమి పాలన జోరుగా కార్యక్రమాలు ఇంకొక 5 నిమిషాలు